హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ చూస్తున్నారు కదండి. చిక్కుడుకాయ కర్రీ ఇలా కనుక చేశారంటే చాలా బాగుంటుంది. వేడి వేడి రైస్లో ఒకసారి ట్రై చేయండి. ఎంత అంటే మనం తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. దీనికోసం ముందుగా ఒక హాఫ్ కేజీ చిక్కుడుకాయలు తీసుకొని ఇలా ఒలిచి పెట్టుకోండి. ఇలా ఒలిచి ఒక 2 సార్లు కడిగి పెట్టుకోండి. అలాగే 2 టమాటాలు, ఒక 2-3 పచ్చిమిర్చి, అలాగే ఒక ఆనియన్ కూడా కట్ చేసుకోండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాస్తంత హీట్ కాగానే పోపు కోసం ఎల్లిపాయలు వేసుకోండి. అవి కాస్త మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా దీంట్లో వేసుకొని దీంతోపాటు కాస్తంత జీలకర్ర కూడా యాడ్ చేయండి. ఇవి ఫ్రై కాగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కూడా దీంట్లో వేసుకొని ఒకసారి కలుపుకోండి. చాలా ఈజీగా సింపుల్ వేలో అయిపోద్దండి. ఇవి ఫ్రై కాగానే మనం ముందుగానే విడిచిపెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు కూడా దీంట్లో వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీంతోపాటు గంట కూడా కొట్టండి. చూసారు కదండి, ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకోండి. అంటే ఆయిల్లో మొత్తం కుక్ అయ్యేంత వరకు మూత పెట్టుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసుకొని చూసారు కదండి, దీంట్లో వాటర్ అనేవి ఎలా వచ్చేసాయో. ఇలా మొత్తం వాటర్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని కాస్తంత పసుపు కూడా యాడ్ చేయండి. చాలా ఈజీగా చాలా సింపుల్ వేలో చేసుకోవచ్చండి. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళండి, అన్ని సింపుల్ రెసిపీస్ ఉంటాయి. చూసారు కదా, ఇలా మొత్తం పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. అంటే మనం చిక్కుడుకాయ కర్రీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా అప్పుడప్పుడు చేసి పెట్టండి. అంటే డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ కూడా. అంటే మనము రెగ్యులర్గా చేసేదానికి ఇలా చేసిన దానికి చాలా తేడా ఉంటుందండి. చూసారు కదండి, ఇలా మొత్తం పసుపు వేసుకొని మళ్ళీ మూత పెట్టుకోండి. ఇలా మూత తీసుకొని తగినంత కారం కూడా వేసుకోండి. అంటే మీ ఇంట్లో స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి. అంటే ఎవరు ఎంత తింటారో అంటే నేను మాత్రం ఇక్కడ హాఫ్ కేజీ చిక్కుడుకాయలకు 3 స్పూన్ల కారం వేస్తున్నాను. అంటే కారం కాస్తంత ఎక్కువ ఉంటుంది కాబట్టి 3 స్పూన్లు వేస్తున్నాను. చూసారు కదా, అలాగే టమాటా ముక్కలు కూడా దీంట్లో వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోండి. ఇలా కలిపి మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు సిమ్లోనే మూత పెట్టేసుకోండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా సింపుల్ ప్రాసెస్, ఈజీగా. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ సిమ్లోనే 5 మినిట్స్ మూత పెట్టేసుకోండి. మూత తీసుకొని మళ్ళీ కలుపుకొని తగినంత సాల్ట్ కూడా దీంట్లో యాడ్ చేయండి. అంటే ఒక 80% కుక్ అయిన తర్వాతనే చిక్కుడుకాయ కర్రీలో ఎప్పుడైనా సాల్ట్ వేసుకోండి. అంటే ముందుగానే వేస్తే కాస్తంత సాల్ట్ అనేది ఎక్కువగా అనిపిస్తుందండి. ఒకసారి మీరు గమనించండి. చాలా ఈజీగా సింపుల్గా అయిపోద్ది. ఇలా కనుక చేసుకొని అంటే వేడి వేడి రైస్లో తింటే చాలా బాగుంటుందండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. చాలా సింపుల్గా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఈ చిక్కుడుకాయ కర్రీ చేసుకోవచ్చు. అంటే ఇక సీజన్ అయిపోతుంది కదండి, చిక్కుడుకాయ సీజన్ అనేది. అందుకే అంటే అప్పుడప్పుడు ఇలా వెరైటీగా చేసుకున్నప్పుడల్లా వేరేలా చేసుకోండి. లాస్ట్లో కాస్తంత కొత్తిమీర వేసుకొని దింపేసుకోండి. చాలా సింపుల్ ప్రాసెస్. చూసారు కదండి, ఒక 10 నిమిషాల్లోనే కర్రీ అనేది రెడీ అయిపోద్ది. ఎక్కువ ప్రాసెస్ లేకుండా, మనం అసలు మసాలాలే వాడకుండా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూస్తున్నారు కదండి, చాలా ఈజీగా కర్రీ అనేది ఎంత బాగా వచ్చిందో. నా ప్రాసెస్ కనుక నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీంతోపాటు గంట కూడా కొట్టండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.